జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం వంగవీటి నరేంద్ర గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి నరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక. సో చాలా రోజుల తర్వాత అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం, అంటే ప్రసంగం అనాలు లేకపోతే ప్రభుత్వం మీద ఆరోపణ అనాలు, సో మొత్తానికైతే చాలా సమయాన్ని ఆయన కేటాయించి మరి చాలా అంశాలు మాట్లాడారు. సో ఈ అంశాలన్నీ ఎలా చూడాలి నరేంద్ర గారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి అంశం కూడా కరెక్టే అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వం మీద ఆయన ఒక అక్కసు వెలగక్కుతున్నారు అనుకోవాలా? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అనేది కాదండి. ఏ రోజైతే ఆయనకి అసెంబ్లీలో ఎన్ని స్థానాలు వచ్చినాయి అనేది అది ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి మన రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఆయనకంటూ ఒక గౌరవం అక్కడ అసెంబ్లీలో ఇవ్వనప్పుడు తప్పనిసరిగా గౌరవం లేని చోటికి ఎవరు కూడా వెళ్ళరండి. ప్రజలు ఎంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపించినా గానీ అక్కడ వాళ్ళ వాయిస్ అనేది బయటికి చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇది మొట్టమొదటి కాదు, దాదాపు ఈ సంవత్సర కాలంలో ఆయన ఇలానే అనేక ప్రెస్ మీట్లు పెట్టి సుదీర్ఘంగా ప్రతిదీ అక్కసు వెళ్ళగక్కలేదు. మీరు ఆ స్టేట్మెంట్ మార్చుకోవాలి. అక్కసు వెళ్ళగక్కల వాస్తవాలను పాయింట్ టు పాయింట్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో సహా స్పష్టంగా ప్రజలకి అసెంబ్లీలో తెలిపే అవకాశం ఇవ్వరు కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నానని గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆయన అన్నారు, నా ప్రెస్ మీట్ అనేది ఒకవేళ నేను అసెంబ్లీలోకి వెళ్ళి నేను నా వాయిస్ వినిపించదలుచుకుంటే అది కేవలం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తారు, దాని తర్వాత మైక్ కట్ చేస్తారు. ఇక్కడ అనుకోండి భావస్వేచ్ఛ మనం చెప్పగలిగేటువంటి హక్కు ఉంది, అందులో సుదీర్ఘంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంది. అదే నేను చెప్తున్నాను అన్నారు. ఇందులో అక్కసేమీ లేదు, వాస్తవాలే చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ విత్ ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రభుత్వం తప్పులు చేస్తుంది, పాలన పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద గత ప్రభుత్వం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద ఎలా చల్లుతుందనే ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ఇందులో ఎలాంటి ఎక్కడ కూడా మీకు ఇటు లిక్కర్ స్కామ్ విషయంలోనే తీసుకున్నాం. ఆయన ఎంత క్లియర్ చెప్పారంటే లిక్కర్ విషయంలో గత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది, దాని మీద వచ్చింది వాళ్ళ హయాంలో ఎంత ఆదాయం వచ్చిందండి? దాదాపు 2623 కోట్లు వచ్చింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత వచ్చిందండి? ఆదాయం పెరిగింది, లిక్కర్ మీద రేటు పెంచారు, ఆదాయం పెరిగింది, కానీ ఆదాయం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిందండి? ప్రైవేట్ పరం అవ్వలేదండి, డైరెక్ట్ గా గవర్నమెంట్ నడిపించింది. అది 5649 కోట్లు వచ్చింది. అంటే రేటు పెంచడం వలన చిన్న స్థాయి వ్యక్తులు ఎవరు కూడా డబ్బులు దానికి ఎక్కువ ఖర్చు పెట్టలేక తాగటం అనేది తగ్గిందని కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది కూడా కాపాడుకోవడం. మరి తాగిన వాళ్ళ ఆరోగ్యం సార్, తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి కొన్ని చీప్ బ్రాండ్స్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు, సో దాని వల్ల ఆరోగ్యం పాడైంది అంటున్నారు కదా, మరి వారి పరిస్థితి? చీప్ బ్రాండ్స్ విషయానికి వస్తే ఏదైతే అసలు వీటికి డిస్టిలరీస్ కి సంతకాలు పెట్టడం అనేది జరిగిందో అది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో సహా 2015 నుంచి 2018 మధ్యలో 5 డిస్టిలరీస్ కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కేవలం 5 డిస్టిలరీస్ కి 65% ఆర్డర్ ఇచ్చిందండి. దానిలో కొన్ని పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కానీ ఆ పేర్లన్నిటిని కేవలం మాకు ఛానల్స్ లేకపోవడం వల్ల, డబ్బాలు కొట్టే ఛానల్స్ లేకపోవడం వల్ల, అనవసరమైనటువంటి మాకు అవకాశాలు అంటే సోషల్ మీడియాలో సన్నాసి యూట్యూబ్ ఛానల్స్ లేకపోవడం వల్ల మేము చెప్పుకోలేకపోయాం. వాటి పేర్లు చెప్తాను, చాలా సరదాగా ఉంటాయి, వినండి. బూమ్ బూమ్, శకలక, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్. ఇప్పుడు కొత్తగా ఇంకా లిస్ట్ లో బెంగళూరు ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, బెంగళూరు విస్కీ, బెంగళూరు బ్రాందీ. అసలు చాలా వింతగా ఉన్నాడు. ఈ పేర్లన్నీ కూడా మీకు అప్రూవల్ తో సహా, దీని అలాట్మెంట్స్, దీని పేరుతో సహా ఉన్నాయి అనేది 2018 ముందే ఉంది. కరెక్ట్ వాళ్ళు పవర్ లోకి దిగిన తర్వాత అవి ఆచరణలోకి వచ్చింది. వాటి రేట్లన్నీ కూడా ముందుగానే ఫిక్స్ చేయడం జరిగింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీ కంపెనీతో పొందడానికి దిగలేదు, కొత్తగా ఆయన పెట్టడం కూడా జరగలేదు. కాబట్టి మీకు స్పష్టమైనటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మాట్లాడుతుంటే ఇవాళ కనీసం ఒకటో రెండో మీడియా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇస్తున్నారు.
మరి అదే విధంగా ముఖ్యంగా పవర్ విషయానికి వస్తే అసలు మేమున్న గవర్నమెంట్ సమయంలో యూనిట్ కి సెకీతో మేము చేసుకున్న ఒప్పందం యూనిట్ కి ₹2.49, అది కూడా 25 సంవత్సరాలు. మరి అదే యాక్సిస్ కంపెనీతో ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ 400 మెగావాట్లు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 210 కోట్ల యూనిట్లు. యూనిట్ రేట్ వచ్చేసి ₹4.60 అండి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే ఒక్కొక్క యూనిట్ కి ₹2.11 డిఫరెన్స్ వస్తుంది. సంవత్సరానికి రాష్ట్రం మీద పడేటువంటి భారమే భారమే 385 కోట్లు డిఫరెన్స్ ఆఫ్ భారం. అంటే మొత్తం అసలు సంవత్సరానికి 967 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విధంగా 25 సంవత్సరాలు వీళ్ళు ₹4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నానికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏదైతే మనం అప్పులు ఊబిలో ఉన్నామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి విజన్ ఉన్న నాయకుడు, ఛానల్స్ ఆయన చేతిలో ఉండి ఎన్నో రకాలుగా డబ్బా చెప్పగలిగినటువంటి ఊటక మాటలు అబద్ధాలు చెప్పగలిగిన ఛానల్స్ వాళ్ళందరూ కూడా చెప్పగలుగుతున్నటువంటి యుద్ధం చంద్రబాబుతోనే కాదు అందరితో చేస్తున్నామన్నారు. అందరితో ఈ యొక్క రేట్లు వలన కాదు నరేంద్ర గారు రాష్ట్రం 11,000 కోట్ల రూపాయలు అప్పులోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉందని యుద్ధం చంద్రబాబుతోనే కాదు అందరితో చేస్తున్నామన్నారు. అందరంటే ఎవరు? రమణాయుడు గారు మీ వాయిస్ నాకు వినిపించింది. యుద్ధం చంద్రబాబుతోనే కాదు అందరితో చేస్తున్నాం అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందరంటే ఎవరు ఆయన దృష్టిలో? రైట్, వినిపిస్తుందా నరేంద్ర గారు? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుందా? రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నరేంద్ర గారు, మళ్ళీ వస్తాను. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి నరసింహప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నరసింహప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నరసింహప్రసాద్ గారు మీరు మీట్లో ఉన్నారు. మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి అదేవిధంగా మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు సార్. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.